ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి ఘనంగా నివాళులర్పించారు గట్కేసర్ జేఏసీ ఆర్టీసీ ఉద్యోగులు. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే గేట్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ తీవ్ర మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. 80% కాలిన గాయాలతో మొదట ఎంజీఎంలో చికిత్స పొందిన ఆయనను అనంతరం హైదరాబాద్ నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది సాధారణ ఆత్మహత్య కాదని ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులు న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. శంకర్ గౌడ్ మృతికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని పేర్కొంటూ ఆయన కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికులు అన్ని న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఇమ్మడి యాదిరెడ్డి, జనరల్ సెక్రటరీ పల్లె ఆంజనేయులు గౌడ్, గట్కేసర్ జేఏసీ సెక్రటరీ శ్రావణ్ గౌడ్, అభినంద్ గౌడ్, పల్లె మధు గౌడ్, రామచందర్, ఎల్ వినోద్ కుమార్, సుధాకర్ గౌడ్, భాస్కర్, కొండల్ గౌడ్, మహేష్, మైసన్న, లంబా రాములు, బలరాం, యాది వెంకటేష్లు, దయ్యాల శంకర్, బాలాంజన, టిటి అంజన్న ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు. మేము ఈ సమస్య కోసం మేము బంధువు కోసం మేము ముందుకు రావట్లేదు. ఇది మేము కేసీఆర్ పాలన నుంచి ఇది నడుస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టోలో పెట్టిన గవర్నమెంట్ విలీనం చేస్తాని అన్న కేసీఆర్ అన్న నువ్వు రావాలి అని అన్నాడు. కేసీఆర్ ఏం చేయలేదు. అన్న రేవంత్ అన్న నువ్వు రావాలి అని అన్నాడు. రేవంత్ అన్న కూడా చేయలేదు. రేవంత్ అన్న గారు దయచేసి మేము 32 అంశాలలో మీరు 29 అంశాలు పూర్తిగా నిర్ణయించి ఓకే అన్నారు. ఆ 3 అంశాలే మెయిన్ నుంచి ఫస్ట్ నుంచి 3 అంశాలు మాకు కావాల్సింది. 1 గవర్నమెంట్ విలీనం కావాలి, 2 యూనియన్లను పునరుద్ధరించాలి, 3 మాకు 2017 నుంచి 25 వరకు పిఆర్సీ రావాలి. అలాగే మా రిటైర్మెంట్ కార్మికులు వాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరుగుతారు, వాళ్ళకు కూడా 2017 నుంచి 26 వరకు రావాల్సిన పిఆర్సీలు, అలాగే కనీసం వాళ్ళకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రేవంత్ అన్న దయచేసి చనిపోయిన కుటుంబానికి, శంకర్ గౌడ్ కుటుంబానికి నష్టపరిహారం ₹1,00,00,000 కూడా ఎట్లాగైనా మీరు రేవంత్ అన్న గారు ప్రభుత్వం నుంచి ఎలాగైనా సాయం చేయాలని కోరుతున్నాము. అలాగే బలిదానాలు చేసుకోకండి, మనమంతా ఒకటే కార్మికులము, తొందరపడకండి. బలిదానాలు చేసుకుంటే ప్రభుత్వాలు ఏం చేయలేవు. మన ఆర్టీసీ బలిదానాలు చేసుకుంటే మన భార్య పిల్లలు ఆగమవుతారు. కాబట్టి అన్నలారా దయచేసి బలిదానాలు పోవద్దు, టెన్షన్ పడవద్దు. అది సామరస్యంగా ఎలాగైనా ప్రభుత్వాలు దిగొస్తాయి, ఎలాగైనా మాట్లాడతారు, మన సమస్యలు తీరుతాయి. ఈరోజు రాత్రి వరకు కూడా గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేవంత్ అన్న దయచేసి మీరు ఇలా ఈ విషయాలలో జోక్యం చేసుకోండి. మాకు 32 అంశాలు ఇచ్చినాం, అవన్నీ స్వయంగా తమరు ఆధీనంలో ఉంచుకొని మాకు ఎలాగైనా ఇవ్వాలని. అలాగే 3 ముఖ్య అంశాలు గవర్నమెంట్ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, 3వది 2017 నుంచి 26 వరకు ఏరియర్స్ పిఆర్సీలు ఇవ్వాలి, రిటైర్మెంట్లకు ఇవ్వాలి. దయచేసి ఇది మీరు పెద్ద మనసుతో ముందుకు రావాలి. అలాగే ఇవాళ మన చనిపోయిన మన కామ్రేడ్ శంకరన్న గౌడ్ గారికి అశ్విని వాళ్ళతో ఇలా ధర్మశాల నుంచి మేము ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఆయన పేరు మీద తీశాము. ఆయన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీ ఆత్మ శాంతి కలగాలని, అలాగే వారికి మన రేవంత్ అన్న సర్కార్ నుంచి ₹1,00,00,000 ఎలాగైనా మీకు తోచిన ఆర్థిక సాయం అందించాలని ఈ అంతర్ముఖంగా తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. సర్వీస్ వాళ్ళ ఉన్నాము. దయచేసి ప్రభుత్వాన్ని మేము విమర్శించలేము. దయచేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించమంటున్నాం. ఎలాంటి ఆత్మబలిదానాలు చేసుకోవద్దు. మనం కొట్లాడి తెచ్చుకుందాం. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళమే మనం మెడల్ బట్టి తెచ్చుకున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చి మెడల్ బట్టి తెచ్చుకున్నాం. ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మబలిదానాలు చేసుకోవద్దు. కొట్లాడదాం, ఇంతవరకైనా కొట్లాడి సాధించుకుందాం. కానీ దయచేసి మానవులు ఎవరికైనా ఆత్మబలిదానాలు చేసుకోవద్దు. ఇంకా ఎన్ని రోజులకైనా సాధించుకుందాం, కానీ ఇలాంటి బలిదానాలు చేసుకుంటూ గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఎందుకంటే మేము కొత్తమ్మ కోరికలు కోరుకోలేదు. మీరు అన్నయ్య అడిగినాం. ఇంకోటి మా ఆర్టీసీ కార్మికులు పెట్టుకున్న ప్రభుత్వం ఇంతవరకు చరిత్ర ఏడ బాగుపడలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కానీ, అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు 10 ఏళ్ళు ఆయన ప్రభుత్వం కూడా మేము చెప్పినాం. బరాబర్ మేము చెప్పి గెలిపించుకున్నాం. వేస్ట్ చేస్తాన్న మాటనే చేయి, వేరే కొత్త ఏం అడుగుతలేము. మేనిఫెస్టోలో వ్యక్తినే చేయి, మేము మిమ్మల్ని విమర్శిస్తలేము, మేము అంటాం. దయచేసి మీరు కూడా గవర్నమెంట్ నుంచి స్పందించాలని పత్రికా విలేకరుల ద్వారా మేము తెలియజేస్తున్నాం.
ఆర్టీసీ చేసి డ్యూటీలో ఉన్నోళ్ళు, సర్వీస్లో ఉన్నోళ్ళు, మరియు ముఖ్యంగా రిటైర్మెంట్ వాళ్ళు అంటే మేము కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ శంకర్ గౌడ్ ఆయన చనిపోయినందుకు ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీని చేయడం జరిగింది. అయితే మేము ముఖ్యంగా మాకు ఏ రాజకీయ నాయకులతో ఎప్పుడు సంబంధం ఉండదు. ఎందుకంటే మేము కార్పొరేషను, మాది ఒక సంస్థ, మాకు ఒక ఎండి, మాకు ఒక అలాగా మాకు తెల్లబట్టలు నల్లబట్టలు ఈ రాజకీయ నాయకులతో ఎప్పుడు సంబంధం ఉండదు. మా కార్యక్రమాలు వేరే ఉంటాయి. మేము ఈ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరిన్ని ప్రాణత్యాగాలు ఇవాళ ఆర్టీసీ ఎప్పుడు వచ్చినా కూడా, ఆర్టీసీ ఎవరు వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో నువ్వు చూస్తే ఆర్టీసీ మనోవేదనకు గురి చేస్తారు. ఆర్టీసీ అనగానే అంటరాని వాళ్ళు ఇంకా దూరం పెట్టేస్తారు. అందరు బాగానే ఊరు, కానీ ఆర్టీసీ వచ్చే వరకు ఈ మధ్యకాలంలో అంతా చివరి స్థాయిన పెడుతురు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఆర్టీసీ అంటే వేరే కాదు, వాళ్ళు కూడా మీ జనాలలో ఓటర్స్గా చూసుకుంటే ఓటర్సే, వర్కర్గా చూసుకుంటే వర్కర్సే. కాబట్టి మీరు వీలైనంత తొందరగా మరిన్ని ఇటువంటి శంకర్ గౌడ్ లాంటి చాలామంది ఇవాళ టెన్షన్ స్ట్రెస్లో ఉన్నారు. ఒక ఆమె కూడా ఇవాళ వచ్చింది, న్యూస్లో చూసినాను, ఆమె కోమాలో స్ట్రెస్లో వెళ్ళిపోయారు. అట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎట్లాగో కార్మికులు మొండోళ్ళే, ఏం పట్టుబడితే ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా వదలరు. కాబట్టి మీరు కూడా కాలయాపన చేయకుండా, ఇంకా అనర్థాలు జరగకుండా, లేకపోతే ఆర్టీసీ కార్మికుల కానీ మీ ప్రభుత్వానికి కానీ ఆ సఖ్యత ఏదైతుందో మొత్తము ఇప్పటికీ బాగానే ఉంది, అది చెడిపోకుండా మేము మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చెప్తున్నాం. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించండి. మరి ఈ ఆర్టీసీ కార్మికుల మన్నలలో పొందండి. జై జేఏసీ, జై జేఏసీ. కార్మికుల గురించి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి, వారికి నివాళులు అర్పించడం జరిగింది. చాలా బాధాకరం. విషయం ఏంటంటే, ఈ ఆర్టీసీ కార్మికులు 33 కోరికలు ఏం అడుగుతలేరు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే, వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. ఆయన ఏమన్నాడు మేనిఫెస్టోలో, నేను గవర్నమెంట్ రాగానే ఈ యొక్క ఆర్టీసీ సంస్థను విలీనం చేస్తాం ప్రభుత్వం అన్నాడు. ఆయన చెప్పిన మాటనే యాద్ చేస్తుండ్రు వీళ్ళు, దానికి ఈ అని అవుతున్నాయి. ఇంకొకటి, వీళ్ళు ఏమంటున్నారు, మాకు ఏం అవసరం లేదు, మా యూనియన్ మళ్ళీ పునరుద్ధరించాలి. మా యూనియన్ రద్దు చేసి కదా అన్ని యూనియన్లు పునరుద్ధరిస్తారు. తర్వాత వేతనాలు, మా వేతన విషయాలు, ఈ 3 విషయాలు అడుగుతున్నారు. వేరే ఏం అడుగుతలేరు, వేరే కోరికలు లేవు. కానీ వీటి విషయాల్లో కూడా మొండి పట్టుబడుతున్నారు. ఇంకోటి, మహాత్మా గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు తీసుకుంటండి. ఎందుకంటే 5,000 కోట్లు ఎవరండి, ఏం అవసరము? అలా 5,000 కోట్లు పెట్టడానికి 1000 కోట్లకు పెట్టు, శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అసలు ఎందుకు ఈ ఆర్టీసీ కార్మికుల మీద అసలు ఆర్టీసీ వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తుండ్రు, ఎంత నిలబడే డ్యూటీ చేస్తారు 8 గంటలు. డ్రైవర్ ఒక్క సెకండ్ కూడా డ్రైవర్ ఒక్క సెకండ్ పక్కన కూడా పోయి డ్యూటీ చేస్తున్నాడు. అదే వేరే డిపార్ట్మెంట్లో మహిళలు బ్యాగ్ వేసుకుని వస్తారు, 1,00,000 జీతం పని ఉండదే ఉండదు. వీళ్ళకి ఎంత పని, ఎంత వెట్టి చాకిరి. అసలు ఆర్టీసీ వాళ్ళతో పెట్టుకుంటే ఎన్ని ప్రభుత్వం తెలవాలి వాళ్ళకు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యంగా గుర్తించాలి, ఆయన ఇచ్చిన మాటనే కట్టుబడి ఉండాలి. లేకపోతే రేపు అసెంబ్లీలో మీటింగ్ పెట్టి చెప్పేసి మేము మాట తప్పుతున్నాము, మాతో కాదు, మేము చవటలము, మేము వెదవాలని చెప్పాను. వీళ్ళు కూడా వినియోగించుకుంటారు.